హలో ఫ్రెండ్స్, అందరికి శుభోదయం. ఈరోజు ఫెస్టివల్స్లో మనం ఏం చేసుకోబోతున్నామో మీకు తెలుసా? చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఫ్రిడ్జ్ ఓపెన్ చేయంగానే మనకి ఎదురుగా బ్రెడ్ అయితే కనిపించింది. అందుకని చెప్పి బ్రెడ్ హల్వా చేద్దాం. ఈ రోజు అయితే మనం బ్రెడ్ హల్వా అయితే చేసుకోబోతున్నాం. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గో. అందుకని బ్రెడ్ హల్వాకి కావాల్సినవన్నీ ఇక్కడైతే రెడీగా పెట్టేసుకుంటున్నాను అనమాట. ముందుగా బ్రెడ్ని అయితే సైడ్ కట్ చేసేసుకొని వాటిని చక్కగా చిన్న చిన్న ముక్కల్లాగా అయితే కట్ చేసుకుంటున్నాను అనమాట. చూడండి, ఇలాగైతే కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఆయిల్‌ని డీప్ ఫ్రైకి అయితే పెట్టేసుకున్నాననమాట. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత వీటిని గోల్డెన్ బ్రౌన్‌లోకి అయితే వేయించేసేసి పక్కకైతే తీసేసుకున్నాను. ఇప్పుడు అదే కడాయిలో సన్నగా కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్‌ని గూడా వేసేసి చక్కగా వేయించేసుకున్నాను చూడండి. ఇప్పుడు అదే కడాయిలో 1 కప్ షుగర్‌ని యాడ్ చేసుకొని కొంచెం నీళ్ళని గూడా యాడ్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు తీగ పాకం వస్తే సరిపోతుందనమాట. అందుకని చెప్పి ఇప్పుడు అందులో ఇలాచీ పౌడర్‌ని గూడా యాడ్ చేసేసుకుంటున్నాను. మరొకసారి అయితే కలిపేసేసుకొని ముందుగా వేయించి పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్‌ని గూడా అందులో వేసేసుకున్నాను. కొంచెం పాలను గూడా యాడ్ చేసేసుకొని దగ్గర పడేదాకా అయితే ఉడికించేసుకుంటున్నాననమాట. చూడండి ఇలాగా. ఇప్పుడైతే దగ్గర పడిపోయింది. ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్‌ని గూడా యాడ్ చేసేసుకుంటే హ్మ్. ఎంతో టేస్టీ అయిన యమ్మీ అయిన బ్రెడ్ హల్వా అయితే రెడీ అయిపోయింది. చూస్తున్నారా ఫ్రెండ్స్? మీకు నచ్చిందా? మీరు గూడా ఒకసారి ట్రై చేసేయండి. ఇంకెందుకు ఆలస్యం? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానెల్‌ని అయితే ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్.